ఎంతో ఒక రెస్పెక్ట్తో బయటికి వచ్చి ఆ పోస్ట్ అయితే పెట్టాం ఫర్ అవర్ ఓన్ రీజన్స్. We have taken this decision and we respect each other and we're moving on in our lives in our own way. ఇంకా అంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి బ్రో, నాకు అర్థం కాదు. అంటే ఐఎమ్ హోపింగ్ ది ఆడియన్స్ అండ్ ద మీడియా విల్ రెస్పెక్ట్ దట్. వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ప్రైవసీ. ప్లీజ్ రెస్పెక్ట్ దిస్ అండ్ గివ్ అస్ ప్రైవసీ ఆన్ దిస్ మ్యాటర్. బట్ అది అన్ఫార్చునేట్లీ అది ఒక హెడ్లైన్లా అయిపోయి, అదొక టాపిక్లా అయిపోయి, అది ఒక గాసిప్లా అయిపోయి, అది ఒక ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది. బికాజ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ షాక్. యా, అండ్ ఇప్పుడు నేను వచ్చి దాని గురించి నేను ఆలోచించా. ఇప్పుడు నేను దాని గురించి వచ్చి మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి అయినా, ఆ వీడియో బయట నుంచి అయినా ఇంకా కొన్ని ఆర్టికల్స్ పుడతాయి అండ్ దట్ విల్ గో సమ్వేర్ ఎల్స్. అండ్ మళ్ళీ బికాజ్ ఐ బిన్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 2-3 yearsలో ఏ మీడియా ఈవెంట్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు పోక్ చేస్తారు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ఐ మూవ్డ్ ఆన్ విత్ సో మచ్ grace. She has moved on with so much grace. We are leading our own lives. I have found love again, and I'm so happy, and we have so much respect for each other. ఇంకెందుకు కెలుకుతున్నారు? సో నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అది చెప్పాను ఇన్ మై ఓన్ వే, బట్ ఎవరు అది రెస్పెక్ట్ చేయట్లా. సో ఇంకెన్నిసార్లు వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ అనేది ఎక్కడుంది? రాసే వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి.